అర్రే పెద్ద దవాఖాన్లకే పెద్ద సుస్థి చేసిందట కదా మన కాడ. సర్కార్ దవాఖాన్లను నమ్ముకొని పోతే సీదా యమలోకం హైవే మీద పోయినట్టే అవుతుందట. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సార్కు దవాఖాన్లలో జరుగుతున్నది తెలియనట్టున్నది. తెలిస్తే ఊకోడు కదా సారు. ముందే సర్కార్ దవాఖాన్ల ఆలతు అంతంత మాత్రం ఉంటది. ఈ వానకాలంలో రోగాలైతే వద్దంటే వస్తుంటాయి. ఇంటిల్లాదులను వట్టి వీడుస్తుంటాయి. పైసగల్లోళ్ళు ప్రైవేట్లకు పోయి చూయించుకుంటారు. కానీ బీదలకు సర్కార్ దవాఖాన్లే కదా దిక్కు. వాళ్ళిచ్చే మందు గోళీలతోటే నయం చేసుకుంటారు. అసొంటి దవాఖాన్లల్లా ఇప్పుడు మందుల కొరత తోటి మస్తు తిప్పల పడుతుండ్రట బీద బిక్కి పేషెంట్లు. గాంధీ, ఉస్మానియా అసొంటి దవాఖాన్లల్లా పెద్ద పెద్ద జబ్బులకు మందులు దొరుకుతలేవట. డాక్టర్లు చిట్టి రాసిస్తే బయటకు పోయి కొనుక్కొచ్చుకుంటుర్రట. అదేంది సారు అంటే మామూలు ఏం చేయమంటారు, గోళీలు వస్తలేవు బయటనే కొనుక్కోవాలి అని చెప్తుర్రట. ఇక ప్రైవేట్ మందుల దుక్న పోలు పండుగ చేసుకుంటారు. ఫలానా షాప్లనే కొనుండ్రని డాక్టర్లు మందులు రాసి కమిషన్లు కూడా తీసుకుంటుర్రని పేషెంట్లు గునుక్కుంటుర్రు. ఇంకో దిక్కు డెంగ్యూ తోటి కూడా చాలా మంది మంచం పడుతుండ్రు. పల్లెల పొంటి ఇప్పటికే చాలా కేసులు అవుతున్నాయి. నిన్నీయాల 5-6 జీవిడిచిండ్రని కూడా పేపర్లలో వార్తలు వచ్చినాయి. అవి చూసి సర్కారోళ్ళు జర ప్రజారోగ్యం మీద నజరేయుండ్రి. డెంగ్యూ మరణాలు లేవని మీరు అంటారు, ఆడ జనాల పానాలు పోతున్నాయి, మందులు అందుబాటులో పెట్టుండ్రి, దవాఖాన్ల ఆలత్ మారువుండ్రని కేటీఆర్ సారు ట్విట్టర్లో సర్కార్ను దెప్పి పొడిచిండు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సారుకు దవాఖాన్ల మందులు లేని సంగతి తెలియనట్టున్నది. ఇప్పటికన్నా దవాఖాన్ల మందు గోళీలు, సూదులు అందుబాటులో ఉంచేటట్టు చేస్తే బాగుండు. లేకుంటే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా కాకుండా చూసుకోండి సారు అని అనుకుంటురట జనము.